సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా మన భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంబరం ఉంది, ఎందుకంటే పీవీ గారికి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొంతమంది తటస్థలో చర్చ వస్తుంది. ఎందుకు అంటే బీజేపీ ముందు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి ఎందుకు సీరియస్గా టీడీపీ పెట్టలేకపోయింది? బీజేపీ పొత్తు ఇదంతా ఉంటున్నాయి కదా సార్, ఎందుకంటే కర్పూర్ ఠాకూర్ ఒక ఇష్యూ, చరణ్ సింగ్ ఇష్యూ, రెండు బేరీజ్ వేసుకుంటే ఎన్టీఆర్ డిమాండ్ను వీరు పెట్టాల్సి ఉండే కదా అని ఒక చర్చ వస్తుంది. అంటే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే ఆ డిమాండ్ వచ్చినప్పుడల్లా ప్రశ్న కూడా వస్తుంది. వాస్తవంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పట్టుబడితే ఖచ్చితంగా భారతరత్న వచ్చేది. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతు పైన, టీడీపీ మద్దతు పైనే ఆధారపడిన ప్రభుత్వం. కానీ కారణాలు ఏదైనా ఆ రోజు కండిషన్ పెట్టలేదు. ఆ రోజు కండిషన్ కావాలని కూడా అడగలేదు. ఆ రోజు అడిగుంటే వాజ్పేయి కూడా రామారావు అంటే గౌరవము అనివార్యం కూడా, ఎందుకంటే టీడీపీ మద్దతు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వమే నిలబడదు. అలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉండి కూడా అప్పుడు అడగలేదు. కారణం ఏంటి అంటే నాకు ఒక టీడీపీ నాయకుడు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు, ఆ కుటుంబంలో ఉన్న ఇష్యూస్ వల్ల చేయలేదని. అంటే కారణం ఏంటంటే భారతరత్న ఒకవేళ ఎన్టీఆర్కి ఇస్తే ఆ అవార్డు ఎవరు తీసుకోవాలి? ఎందుకంటే ఎన్టీ రామారావు లేడు. సో పాస్టుమస్లీ అంటే మరణానంతరం ఇచ్చే అవార్డు ఆ కుటుంబంలో ఎవరు తీసుకోవాలని చర్చ వస్తుంది. సాధారణంగా భార్య తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీ పార్వతే ఆ ఎన్టీఆర్కు భారతరత్న తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అది సహజంగానే చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కానీ అంగీకరించే ప్రసక్తి లేదు. సో బహుశా ఆ అంశం కారణానే ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ ముందుకు వచ్చి ఉండదు. సో బట్ కారణం ఏదైనా ఇప్పటివరకు టీడీపీ వివరణ ఇవ్వలే. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వలేకపోయారని. సో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎందుకు అంటే మనకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో రాజకీయ పరమైన కలయికల కొరకు, పొత్తుల కొరకు ఇద్దరు పెద్ద నేతలకు భారతరత్న ఇచ్చారు. వాళ్ళిద్దరూ భారతరత్నకు అనర్హులు అని ఎవరు అన్నారు, వారికి భారత రాజకీయాల్లో ఉన్న చోటు రీత్యా. కానీ 10 ఏళ్ల తర్వాత వీళ్ళు ఎందుకు గుర్తొచ్చారన్నదే పాయింట్. ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 9 ఏళ్ళుగా అధికారంలో ఉంది. అంతకుముందు వాజ్పేయి 6 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. వాజ్పేయి, చరణ్ సింగ్ కలిసి ఒకే ప్రభుత్వంలో పనిచేశారు కూడా. మరి ఒకే పార్టీలో, జనతా పార్టీలో పనిచేశారు కూడా. అందువల్ల ఏ రకంగా చూసినా వారికి సాన్నిహిత్యం కూడా ఉంది. అయినా ఈ 15 ఏళ్లలో భారతీయ జనతా పార్టీకి చరణ్ సింగ్ గుర్తురాలేదు, కర్పూరి ఠాకూర్ గుర్తురాలేదు, ఈవెన్ పివి నరసింహారావు గుర్తురాలేదు. వీళ్ళెవరు గుర్తురాలేదు, సడన్గా ఇప్పుడే గుర్తొచ్చారు. సో ఎందుకు గుర్తొస్తారు? రాజకీయ అవసరాలే గుర్తు తెస్తాయనేది చాలా స్పష్టం. అందువల్ల బీహార్లో నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ శిష్యుడు. కర్పూరి ఠాకూర్ వేసిన ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రాజకీయ బాటలో నడిచిన నాయకుడు నితీష్ కుమార్. ఇప్పటికీ కూడా నితీష్ కుమార్ ఇన్ని పార్టీలు ఫిరాయించిన ఆయన పట్ల ఇంత ఫాల్తూ కుమార్ అని ఆయన పైన రకరకాల, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే పదమే వచ్చేసింది, అంటే మోసం చేసిరకు నితీష్ అని సోషల్ మీడియాలో వాడుతున్నాడు. యు నితీష్డ్ మీ అని, అంటే నన్ను మోసం చేసావు అని. సో ఆ స్థాయికి నితీష్ కుమార్ పరిస్థితి ఏర్పడినా ఇప్పటికీ ఆయన అన్ని పార్టీలకు కావాలి. కాంగ్రెస్ కావాలి, బీజేపీకి కావాలి, ఆర్జేడీకి కావాలి. కారణం ఆయనకి ఇప్పటికో కనీసము 15% ఓటింగ్ ఉంటుంది. అంటే కుర్మి, కొయిరి, ఈ కుష్వాహా, ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కర్పూరి ఠాకూర్ తర్వాత ఒక రాజకీయ ప్రతీకగా నితీష్ కుమార్ నిలిచాడు. అందువల్ల కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇవ్వడంతో నితీష్ కుమార్ సందర్భం చూసుకున్నాడు. ఆ కారణం చెప్పి బీజేపీ వైపు వెళ్ళాడు. అక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆర్ఎల్డీ పొత్తు కుదిరాక చరణ్ సింగ్కు ఇవ్వడము భారతరత్న, దాని ఆధారంగా చేసుకుని ఆయన మనమడు జయంత్ సింగ్, ఆర్ఎల్డీ చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ ప్రారంభించిన పార్టీ. సో ఆయన వెళ్ళి బీజేపీతో కలవడం. ఈ రెండు, అంటే అజిత్ సింగ్ కొడుకైన చరణ్ సింగ్ మనవడైన జయంత్ సింగ్ తాతకు భారతరత్న ఇప్పించుకోగలిగాడు, నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్కి ఇప్పించుకోగలిగాడు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తున్న సమయంలో ఎన్టీ రామారావుకు భారతరత్న అన్న కండిషన్ ఎందుకు పెట్టడం లేదు?
ఎందుకు మేము బీజేపీకి ఏం ఓటింగ్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఓటింగ్ లేకపోయినా సీట్లు ఎక్కువ అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మరి ఈ ఒక్క కండిషన్ ఎందుకు పెట్టకూడదు? భారతరత్న అని అంటే అవకాశం ఉన్న సమయంలోనే పెట్టలేదు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అవకాశం ఎంతుంది? ఇప్పుడు పొత్తు ఎవరి అవసరము, పొత్తు ఎవరు అడుగుతున్నారు? జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, వెంపర్లాడుతోంది టీడీపీ అని. ఆయన బహిరంగంగా అనేక ప్రకటనలో చెప్పారు. సో వెంపర్లాడుతున్నది ఎవరు అనేది కనుక వేసుకుంటే, తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధపడి 1 year అయిందేమో బహుశా. ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని టీడీపీకి దగ్గరైనప్పటి నుంచి ఈ చర్చ నడుస్తుంది. మేము తెలుగుదేశం సిద్ధమే. లోకేష్ వ్యాఖ్యల్లో కనబడింది. చంద్రబాబు నాయుడు మోడీని విజనరీని పొగడడం మొదలుపెట్టాడు. అమిత్ షా జేపీ నడ్డాలకు కలిశాడు. కలవటానికి వచ్చే ప్రతి అవకాశం కొరకు చంద్రబాబు నాయుడు ఎదురు చూశాడు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసాం. సో ఆయన టీడీపీ ఎప్పుడో సిద్ధపడని పార్టీ అది బీజేపీ. రెడీ ఇప్పటికీ కూడా ప్రకటన చేయని పార్టీ బీజేపీ. ఈవెన్ టుడే కూడా భారతీయ జనతా పార్టీ మేము టీడీపీతో కలుస్తామని అనడం లేదు. సో అందువల్ల టీడీపీ ఆసక్తికరమైనది ఏంటంటే, ఆ పెద్ద పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 40% ఓట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశము లాస్ట్ టైం 1% కూడా రాని, 100 కన్నా తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన పార్టీ మద్దతు కొరకు ఎదురు చూపులు చూస్తుంది. కానీ 40% లాస్ట్ ఎలక్షన్లో ఓటు వచ్చిన టీడీపీతో కలవటానికి 1% కూడా ఓటు రాని బీజేపీ హోమో ఆడించుకుంటోంది. సో బీజేపీ హోమో ఆడించుకుంటుంటే టీడీపీ హోమో ఎదురు చూపులు చూస్తుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. అందువల్ల డిమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు, కమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు, రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడే పొజిషన్లో ఎవరున్నారు, చాలా క్లియర్గా కనబడుతుంది. టీడీపీ ఏమో బీజేపీ పొత్తుకు తహతాలాడుతుంది, ఆరాటపడుతుంది, వెంపర్లాడుతుంది. నువ్వు ఏదన్నా పదాలు వాడు, పొత్తు పెట్టుకోమని ప్రాధాయపడుతోంది. ఇలా రకరకాల మాటలు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, బీజేపీతో పొత్తుకు టీడీపీనే ఆసక్తి చూపుతోంది. అంతవరకు నాలాంటి విశ్లేషకుడు వాడగలిగే తటస్థ పదం ఆసక్తి చూపుతోంది. ఇక మిగతా వాళ్ళు ఎవరెవరు ఏదైనా పదాలు వాడగలిగేది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికీ కూడా డిమాండింగ్ అండ్ కమాండింగ్ పొజిషన్ ఉంది. అందువల్ల అడిగే పొజిషన్లో టీడీపీ ఈరోజు ఉందా, ఆ కండిషన్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ ఉందా? ఒకవేళ భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఇస్తారు తప్ప, ఇప్పుడు ఎందుకు టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు. ఇప్పుడు మీరు కర్పూరి ఠాకూర్కి ఇచ్చినా, చరణ్ సింగ్కి ఇచ్చినా, అక్కడ బీజేపీకి అవసరం వాళ్ళిద్దరితో ఉంది కనుక ఇచ్చారు. ఇక్కడ టీడీపీ ఏ కండిషన్ లేకపోయినా బేషరతుగా బీజేపీని కలుపుకోవడానికి రెడీ అయినప్పుడు ఆ కండిషన్ ఎన్టీ రామారావు భారత్ని ఇప్పుడే ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వచ్చు. ఇప్పటికైనా బీజేపీ కనుక ఎక్కువ సీట్లు టీడీపీ ఆఫర్ చేసి ఆ కండిషన్ పెడితే ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పటికీ ఇవ్వరని నేనేం అనడం లేదు, అది ఎన్నడో ఒక రోజైతే వస్తుంది, అవకాశం ఉంది. ఎన్టీఆర్ కానీ బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా మాత్రమే ఇస్తారు తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు. సో అందువల్ల వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే సాధించుకోలేని డిమాండ్ను మోడీ ప్రభుత్వ హయాంలో సాధించుకునే అవకాశం ఉంటుందా? చంద్రబాబు చెప్పినా ఇంకోరు చెప్పినా మోడీ ఇవ్వడు. మోడీ ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు, మోడీ ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వడు. అద్వానీకి ఇవ్వడానికి మోడీ సిద్ధపడలే. చాలా పెద్ద ఒత్తిడి పెరిగాక మాత్రమే అద్వానికి. మీరు ఎవరైనా బీజేపీ వర్గాలు అడగని చెప్తారు అద్వానికి ఇవ్వడం మోడీకి అసలే ఇష్టం లేదని. కానీ అనివార్యమైనది కర్పూరి ఠాకూర్కి ఇచ్చాక సంఘ్ పరివార్ శ్రేణుల్ని సంతృప్తి వచ్చడానికి అద్వానికి ఇవ్వాల్సి వచ్చింది. అద్వానికి ఇచ్చారు కనుక ఇంకా చాలా ముగ్గురికి ఇచ్చేశారు. మొత్తం అయితే అద్వానీ ఒక్కరికి ఇచ్చి ఆయనను ఒక ప్రత్యేకమైన పొజిషన్లో పెట్టడం మోడీకి ఇష్టం లేదు కనుక, సో 5గురిలో ఆయన ఒకరు అనే విధంగా ఈ అద్వానీ పరిస్థితి ఉంటే ఈ ఎన్టీ రామారావు విషయంలో మోడీ కావాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఎస్ సార్, అంటే లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అది రైట్. సేమ్ టైం సార్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపు ఖరారైపోయింది. మన అమిత్ షా కూడా చెప్పారు, ఏపీ నుంచి మా కొత్త మిత్రులు వస్తున్నారని. రైట్. కానీ సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. బీజేపీ పెద్ద డిమాండ్ చేస్తుంది, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 4-1 అలా ఆ ప్రాతిపదికన సీట్లు కావాలనేది అడుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి. కానీ నిజంగా కూడా ఏపీలో ఈ పొత్తు వ్యవహారం అనేది టీడీపీకి తలనొప్పి ఉంటుందా సీట్ల సర్దుబాటులో? అంటే టీడీపీ తన అవసరాల కొరకు జనసేనతో బీజేపీతో కలుస్తుంది. అవసరం ఎవరిదైతే వారిపైన ఒత్తిడి అనివార్యమవుతుంది. నా అవసరం మీకుందనుకోండి, నేను చెప్పిన టైంకు నేను చెప్పిన టాపిక్ పైన
నేను నాకు ఇష్టమైన రోజే మీరు పిలవక తప్పదు. అదే మీకు నాకే అవసరం ఉందనుకో, ఏ వెంకట్ నన్ను ఇవాళ విలువవా, ఇప్పుడు చాలామంది మన విశ్లేషకులు అట్లున్నారు ఇట్లున్నారు కూడా. సో మీకు కూడా అనుభవం కదా, వెంకట్ ఏంది ఈ టాపిక్ మీద నన్ను విలువవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్నడూ అడగలే. నన్ను ఆ 4 ఛానళ్ళు అడిగితే ఒక ఛానల్ ఒప్పుకోవడానికే సమయం ఉండడం లేదు. అంటే ఎవరి అవసరం ఎవరికి అన్నది పాయింట్. టీవీలో కనబడాలని అవసరం నాగేశ్వర్కి ఉంటే వెంకట్ నన్ను విలువవా, విలువ చాలా లేదు కదా వెంకట్, నేను నన్ను చూపెట్టావా, నా మీద కోపం వచ్చిందా నీతో ముచ్చడతా నేను. సో నాకు అవసరమే లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూసే మిత్రులు ఉన్నప్పుడు, జనం ఉన్నప్పుడు నేను నాది డిమాండ్ ఉంటుంది. సో ఎవరికి డిమాండ్. తెలుగు టెలివిజన్లో మీరు గమనించండి, 1 గంట సేపు విడిగా ఒక్కడితోనే ప్రోగ్రామ్ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు నా ఒక్కంది. ఎవరైనా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు నేను చూడకుండా. ఇది ఒక్క ఛానల్ కదా, అక్రాస్ ద ఛానల్స్ 1 hour ప్రోగ్రామ్. అంటే 1 hour షో నడపడం అంటే మామూలుగా 1 hour షో 1-to-1 డిబేట్ నడుపుతారు తప్ప పర్సన్ టు పర్సన్ నడపరు ఎక్కడ. సో జనరల్గా నడపరు. సో ఎందుకంటే సస్టైన్ చేయలేము ఆడియన్స్ అనో, లేకపోతే ఒక్కరికే ప్రియారిటీ ఇవ్వడం మనం. అనేక టీవీ ఛానల్స్లో నేను గమనించింది, ఎవరైనా ఒకరు ఉండొచ్చు కానీ రెగ్యులర్గా 1 hour షో ఒక్కంతో నడిపేది నా ఒక్కంతోనే. అది కూడా వితౌట్ బ్రేక్స్ సార్, అది కూడా వితౌట్ బ్రేక్స్ అది కూడా. సో విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నాను నేను, ఏది గర్వంగా కాదు, విత్ ఆల్ హంబుల్నెస్ చెప్తాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినాను. మరి ఎందుకు పిలుస్తున్నారు? నాగేశ్వర్ మీద ప్రేమ కాదు, ఏ మీడియా యజమాని కులం కాదు నాది, ఏ మీడియా యజమానికి సంబంధించిన పార్టీ నేపథ్యం నాకు లేదు, ప్రత్యేకమైన వ్యక్తిగత మైత్రి లేదు. మరి ఎందుకు అవసరం? నా అవసరం ఉంది కనుక ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉంటారు, ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉండరు అనేదే పాయింట్. సో అందువల్ల ఇది కూడా అంతే. సో రాజకీయాలైనా, వ్యాపారమైనా, వ్యక్తిగత సంబంధాలైనా, మానవ సంబంధాలైనా, ఏదైనా కానీ అడిగేవారెవరు, ఇచ్చేవారెవరు అన్న సిద్ధాంతమే పనిచేస్తుంది. సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా ఆయన అతిపెద్ద పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఈసారి ఒంటరిగా సాధ్యం కాదు అనేది అర్థమైంది. సో అందువల్ల జనసేన అవసరం ఏర్పడింది. ఇక బీజేపీకి ఓట్లు లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సహకారం పరోక్షంగా ఉంది కనుక దాన్ని బ్రేక్ చేయడం ద్వారా తనకు ఉపయోగం అనేది చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్లో భాగంగా జనసేనతో బీజేపీతో కలుస్తోంది. సో ఈ అవసరం ఎవరికి, అధికారం ఎవరికి? టీడీపీకి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాభం ఉంటుందా, బీజేపీ లాభం ఉంటుందా? ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఇంతే క్రియాశీలకంగా నాయకత్వం వహించగలడా? ఎవరైనా వయసు తప్పదు కదా. సో నేనైనా మీరైనా ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలాగే గంటలు మాట్లాడగలమా? సో ప్రాక్టికల్గా ఎవరికైనా ఏజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్. సో అందువల్ల ఉండగల. అప్పుడు లోకేష్ ఇంకా ఎదగని స్థాయిలో ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ, మోడీ, జగన్ వీళ్ళ రాజకీయ ఎత్తులు, వ్యూహాలకు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న భయము, అనుమానము ఆ పార్టీలో ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా కీలకంగా టీడీపీకి మారిపోయింది. టీడీపీ అవసరం. అందువల్ల ఈ అవసరాన్ని జనసేన కన్నా బీజేపీ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. జనసేనకు వాస్తవంగా 6-7% ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నియోజకవర్గాల్లో 15-20% ఓటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి ఓటింగ్ లేదు, ఏమని ఉంటే వ్యతిరేకతే ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేతిలో ఈడీలు, జీబీఐలు ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అనివార్యమై చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్న సమయంలో ఆ పార్టీ తెలుగుదేశంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు, అంటే ఆ దుర్బల స్థితి, ఆ బలహీనత, వేదన పేరు పెట్టు, ఆ వల్నరబిలిటీని బీజేపీ ఉపయోగించుకుంటుంది. జనసేన కూడా ఎంత ఉపయోగించుకుంటుందో చూడాలి. కానీ జనసేన అయితే అలా తెలుగుదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరు కనబడం లేదు. జనసేన మిత్రులు అర్రామజోగయ్య లాంటి వారు జనసేన మిత్రులుగా కనబడుతూ వారు డిమాండ్ చేస్తున్నారు, మీరు తెలుగుదేశం వల్నరబిలిటీని ఉపయోగించుకోండి అని. బట్ పవన్ కళ్యాణ్ తన బలానికి తగినట్లుగానే తెలుగుదేశం నుంచి స్థానాలు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకున్న సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న వల్నరబిలిటీని
ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరేత కనబడతలేదు. కానీ తెలుగుదేశానికి బలం ఉన్న చోటే జనసేనకు కూడా బలం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జనసేనకు రాయలసీమలో బలం ఉండి కోస్తాలో గనక తెలుగుదేశం బలం ఉంటే పంచాయతీ ఉండేది కాదు. కానీ పంచాయతీ ఎక్కడ వస్తుంది? ఇద్దరికీ కూడా ఓవర్లాపింగ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఉదాహరణకు కాపు బెల్ట్ ఇది, జనసేనకు బలం ఉంది. ఈ ఈస్ట్ వెస్ట్కు ఆనుకోనున్న విశాఖ, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలు. సో ఈ బెల్ట్ మీకు అటు అనకాపల్లి, పాయకరావుపేట, సో అటువైపు కొంత ఉత్తరాంధ్రను టచ్ చేస్తూ, ఇటు కొంత దక్షిణాంధ్రను టచ్ చేస్తూ ఈ గోదావరి జిల్లాల బెల్ట్ ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఓటు. మీరు రాయలసీమకి వెళ్తే జనసేనకు 2% కూడా ఓటింగ్ ఉండదు. కడపలోనో, అనంతపూర్లోనో, కర్నూలులోనో అక్కడక్కడ. సో అక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 1-2%. కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలకు వచ్చారు 20%, 25% ఓటింగ్ కూడా ఉండొచ్చు. సో అక్కడే టీడీపీ కూడా బలం ఉంది. అంటే ఓవర్లాపింగ్ బలం ఉండేవారికి ఏమవుతుంది అంటే సీట్లు ఇవ్వడము అంటే అదనంగా జనసేన వల్ల సీట్లు రావడం కాదు, రెండు పార్టీలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ తన బలమున్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వక తప్పదు. ఇప్పుడు జనసేనకు రాయలసీమలో ఇచ్చి పోటీ ఏమంటే చేస్తారా? సో జనసేన కూడా చేయదు కదా. అందువల్ల ద పొలిటికల్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల పొలిటికల్ జాగ్రఫీ, ఎలక్టోరల్ జాగ్రఫీ అనేది టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు అందుకే మీకు మండపేట సీటు విషయంలో ఇష్యూ వచ్చింది అందుకే. సో అందువల్ల మండపేట, అరకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. సో ఆ ఓవర్లాపింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంది. ఇది టీడీపీ జనసేన. వాస్తవంగా జనసేన ఏదో ఇదే అవకాశము తెలుగుదేశం నుంచి మోర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాక్కుందామనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ లేడు. కానీ తన బలానికి తగ్గట్టుగానే అడిగినా బలం అక్కడే ఉంది కనుక, తెలుగుదేశానికి కూడా బలం అక్కడే ఉంది కనుక ఆ ఓవర్లాపింగ్ ఎలక్టోరల్ జాగ్రఫీ అటు జనసేనకు సీట్లు ఇవ్వడంలో ఇబ్బందిగా మారింది. ఇక బీజేపీ విషయంలో ఏంటంటే బీజేపీకి ఎక్కడా బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బీజేపీకి 1-2% మించి ఓటింగ్ లేదు. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ ప్రభావం కూడా పనిచేయడం లేదు. 2019లో చూడండి, అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా ఓట్లు వచ్చాయో పార్లమెంట్ ఎన్నికలకు అట్లే ఓట్లు వచ్చాయి. అంటే మ్యాక్సిమం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1% అయితే పార్లమెంట్ ఎన్నికలు 2% అవుతుంది. అంటే మోడీ పట్ల సానుకూలత ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ఓట్లు పడుతున్నాయి తప్ప బీజేపీ ఓట్లు పడలేదు. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల ఓట్లు పడుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. ఇంకా ఇటు తెలంగాణ, అటు ఒడిస్సా, ఇటు కర్ణాటక. అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న 3 బార్డర్ స్టేట్స్ అయినా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఒకటి మినహాయిస్తే ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక్క సీటు గెలుచుకొని 7% ఓట్లు వస్తే 2018లో, 2019లో 4 లోక్సభ సీట్లు వచ్చి 20% ఓటింగ్ వచ్చింది. కర్ణాటకలో సొంతగా పోటీ చేసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయి అధికారం కోల్పోతే లోక్సభ ఎన్నికలకు 25-28 సీట్స్ వచ్చాయి. ఒరిస్సాలో బిజు జనతాదళ్ అసెంబ్లీ ఎన్నికల్లో హవా ఉంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రిలేటివ్లీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. ఒరిస్సా ఎలక్షన్స్ అయితే 2 ఒకేసారి జరిగాయి, లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ, కర్ణాటకలన్నా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి. అందువల్ల ఒరిస్సా లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినా ఏమవుతుంది అంటే ఆ బీజేపీకి ఓటింగ్ రావడం లేదు. సో జరిగినా జరగబోయిన తేడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ లోక్సభ సీట్లు అడగడం అన్యాయం. ఏ రకమైన పొత్తు ధర్మమైనా బలమున్న సీట్లు అడిగి గెలవాలి తప్ప మిత్రుని బలంతో గెలవాలనే రాజకీయం అనైతిక రాజకీయం. సో అది కానీ బీజేపీ అదే పని చేస్తుంది. బీజేపీకి నైతిక అనైతిక అనేది ఏమి ఉండదు. ఇప్పుడు అలా అంటే నితీష్ కుమార్ రాజకీయం చూస్తున్నాం, బీజేపీకి అనేది కాదు, రాజకీయాల్లోనే అది ఉండదు. అందులో బీజేపీ సిద్ధాస్తం. సో అందువల్ల ఏం జరుగుతోంది అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ సమయంలో అవసరం ఉంది కనుక, నాకు ₹1,00,000 అవసరం అర్జెంటుగా ఉంటుంది, నేను పోయి వడ్డీ వ్యాపారం అడుగుతా, వాడు ఏం చేస్తాడు 10% వడ్డీ అంటాడు. నార్మల్ టైంలో 1-2% ఇచ్చేసి నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాడు ఎక్స్ప్లైట్ చేస్తాడు. సో 10% అంటాడు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీకి ఉంది. ఊర్లలో మనం చూస్తాం, మొదటికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది,
భార్య పోయి ఒక బంగారం దుకాణంలో పోయి దండం పెడితే నాకు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఆ గొలుసు ఇచ్చేస్తా అంటే వాడు తక్కువ ధరకే గొలుసు కొట్టేస్తాడు. సో ఇది ఊర్లలో చూస్తుంటాం మనం. సో సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ మద్దతు కోరుకుంటున్నాడు, ఎంబడి పడుతున్నాడు. చలో ఇదే ఛాన్స్ అని మాకు 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని. మరి ఇవ్వాలి అన్నప్పుడు బీజేపీకి బలం ఉన్న సీట్లు లేవు, అందువల్ల టీడీపీకి బలం ఉన్న సీట్లు తీసుకొని టీడీపీ బలంతో గెలవాలి. మనకు ఎలాగో బలం లేదు, ఇప్పుడు మన ఎదుటివాడి బలంతో గెలవాలి అనే ఆలోచన బీజేపీ చేస్తుంది. అందువల్ల బీజేపీ తనకున్న బలాన్ని మించి, వాస్తవంగా బలమే లేదు, 1% ఓట్ లాస్ట్ టైం, నోట ఎక్కడైనా టీడీపీ బలంతో గెలవాల్సిందే. బీజేపీకి సొంతగా గెలవగలిగే ఒక్క సీట్ లేదు. మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, రేపు విడిగా పోటీ చేయమనండి బీజేపీ, ఒక్క అసెంబ్లీ సీట్ కూడా రాదు. మామూలు అసలు అత్యధిక సీట్లో డిపాజిట్ గెలవుతుంది. సో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మద్దతుతో బలమైన లోక్సభ సీట్లన్నీ తీసుకుందామని ప్లాన్లో బీజేపీ ఉండడం వల్ల ఏంటంటే బీజేపీ ఆలోచన కూడా రీజన్ ఉంది. అలా ఎందుకు అనుకుంటోంది? సో బీజేపీకి ఏంటంటే 25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ టీడీపీ మధ్య 25 ఇవ్వాలి. వైసీపీకి 22, టీడీపీకి 3. ఈ 25 మంది గత 5 ఏళ్ళుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో కూడా 25 మంది మద్దతు కావాలి. జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా మద్దతు ఇస్తాడని బీజేపీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసుల వల్ల ఆయన మరో హేమంత్ సోరెన్, మరో మనీష్ సిసోడియా కాదలుచుకోలేదు కనుక సో ఆయన డెఫినెట్గా ఆయనను మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఆయన గెలిచిన ఎంపీల మద్దతు తమకే ఉంటుంది. ఇక టీడీపీ మీద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో తర్వాత ఏం చేస్తాడు? ఎందుకంటే ఆయన ఉదాహరణ 2014లో కలిసి పోటీ చేసి గెలిచారు, మళ్ళీ 18కి వచ్చారు, కాంగ్రెస్తో కలిశాడు, మళ్ళీ 19 తర్వాత మళ్ళీ బీజేపీ అన్నాడు. అంతకు ముందు కూడా అదే వ్యవహారం. 2099లో కార్గిల్ ఎన్నికల నేపథ్యంలో అప్పటిదాకా కమ్యూనిస్టులతో ఉన్న పొత్తు కట్ చేసుకున్నాడు. క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, టూరిజం ఉన్నది అని మాట్లాడి కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీతో కలిశాడు. మళ్ళీ 2004కి వచ్చే వరకు ఎన్నికల తర్వాత మళ్ళీ అర్థమైంది, మళ్ళీ బీజేపీని వదిలేశాడు. సో 2009కి వచ్చారు, మళ్ళీ కమ్యూనిస్టులతో కలిశాడు. 2014కి వచ్చారు, కమ్యూనిస్టుల వదిలి మళ్ళీ బీజేపీతో కలిశాడు. సో ఈ చరిత్ర అంతా ఉంది కనుక చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా వాళ్ళు సమయానికి ఏం చేస్తారో తెలియదు కనుక మన వాళ్ళే ఉంటే గొడవ ఉండదు అని వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు. వస్తే కొండా లేకుంటే కొన్ని పథకాలు హైలైట్ చేసాయి ఇవాళ బీజేపీ స్ట్రాటజీ. అదే బీజేపీ వ్యూహం ఇది. అందువల్ల బీజేపీ ఏంటంటే టీడీపీ పైన నమ్మకం లేక ఎక్కువ ఎంపీ సీట్లు తాను గెలుచుకుంటే మళ్ళీ 25 సీట్ల మద్దతు తమకే ఉండాలి అని. సో ఈ ఎత్తుగడలో ఇప్పుడు టీడీపీ ఇరుకుని పడ్డది. సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇంత బహిరంగంగా వెంపలాడుతుంది. వాళ్ళొచ్చేమో మాకు వీళ్ళకి బలమైన ఎంపీ సీట్లని వాళ్ళే అడుగుతున్నారు. అంటే టీడీపీ గెలిచిన విజయవాడతో సహా అడుగుతున్నారు, పేపర్లో వచ్చింది. అంటే టీడీపీ 2019లో చాలా తీవ్రమైన ఎదురుగాలి వీస్తున్నా గెలిచిన 3 సీట్లలో మీకు విజయవాడ ఒకటి. సో ఆ సీటు కూడా అడుగుతున్నారు. సో ఆ సీటు కూడా అడిగితే అంటే అర్థం ఏంటి? నాకు ఎలాగో బలం లేదు, నీ అవసరంతో కలుస్తున్నా, చలో నీ బలమైన సీట్ నాకు ఇచ్చేయి అని అడుగుతున్నారు. సో ఆ పరిస్థితి వాళ్ళు టీడీపీకి ఉంది. ఏం చేయాలి? పొత్తు పెట్టుకోకపోదామా అంటే జగన్ ఓడించలేము, పొత్తు పెట్టుకుంటామని ఇంత వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడేమో సీట్ల వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. ఏం చేయాలి? అసెంబ్లీ సీట్లు ఎక్కువ అడుగుతున్నారు, లోక్సభ సీట్లు అడుగుతున్నారు. ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. రేపు టీడీపీ జనైన్ ఫియర్ కూడా ఉంది. బీజేపీకి సీట్లు ఇచ్చినా గెలవగలగాలి. పొత్తుల్లో ఏమవుతుందంటే సీట్లు ఇస్తారు కరెక్టే, రేపు గెలవగలగాలి కదా. ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజ్ ఉంటుంది. బలమైన అభ్యర్థి, ఇప్పుడు టీడీపీకి దొరికినంత బలమైన అభ్యర్థి బీజేపీకి దొరకరు. అప్పుడు టీడీపీ అభ్యర్థులే బీజేపీ తరఫున పోటీ చేయాల్సి వస్తుంది. అది కూడా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసే వాళ్ళు వెళ్ళి బీజేపీ తరఫున కూడా పోటీ చేస్తారు. సో వారి పేరుకు బీజేపీ కండువాతో పోటీ చేస్తారు. సో అలా జరుగుతుంది ఇప్పుడు. అందుకే టీడీపీకి పెద్ద ఛాలెంజ్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఛాలెంజ్, ఏ సీట్లు ఇవ్వాలన్న ఛాలెంజ్. టీడీపీకి బలం లేని రాయలసీమలపై బీజేపీ పోటీ చేస్తుందా? చేయదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితో పరోక్ష అనుబంధం. సో జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే సీట్లలో బీజేపీ చేయదు. మీరు చూస్తుండండి, జగన్మోహన్ రెడ్డికి వైసీపీని ఓడించే అవకాశం ఉన్న సీట్లలో చేయదు. ఎందుకంటే వైసీపీని బీజేపీ వల్లనే ఓడిపోయే పరిస్థితి రాదు. వైసీపీకి నష్టం కాని సీట్లలో, అంటే వైసీపీ గెలవగలిగే సీట్లు వదిలేసి టీడీపీ గెలవగలిగే సీట్ల మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు వైసీపీకి నష్టం ఉండదు, తనకు అధిక సీట్లు వస్తాయి.
అందువల్ల ఇది క్లియర్గా కనబడుతున్న వ్యవహారం కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డా కలిసిన వెంటనే జగన్ మోడీ ఎందుకు కలుస్తారు? అది అమాయకత్వం కాదు కదా. సో అక్కడ చంద్రబాబు నాయుడు అమిత్ షాను జేపీ నడ్డా కలిసిన తెల్లారే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు పొగుడుతాడు? కేంద్ర ప్రభుత్వ సహకారం బాగా ఉందని. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది వైసీపీకి నష్టం చేసే విధంగా బీజేపీ పోటీ చేయదు. బీజేపీ వైసీపీకి నష్టం చేసే పని చేయదు. టీడీపీ ద్వారా తనకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వైసీపీ తనకే ఉంటుంది, తన 4 సీట్లు తనకే ఉంటాయి. సేఫ్ గేమ్. ఇక మిగిలింది ఏమన్నా ఉంటే టీడీపీ వాళ్ళు ఒక తప్పదు. రైట్. తెలంగాణ ఇష్యూకి వస్తారు. లోక్సభ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వారి ఎజెండాలు రూపకల్పన చేసుకుంటున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ రేపు తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు 40 బస్సులు పెట్టారబోతున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కేఆర్ఎంబి నల్లగొండ సభ. ఎట్లా చూస్తారు ఇవి? అంటే కృష్ణానది ఇష్యూ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఓన్ చేసుకొని తామే తెలంగాణ రక్షకులుగా, కాంగ్రెస్ తెలంగాణ భక్షకులుగా చూపెట్టాలన్నది టీఆర్ఎస్ స్ట్రాటజీ. సో బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ అస్తిత్వవాదాన్ని బలంగా వినిపించే అవకాశాన్ని టీఆర్ఎస్ కోల్పోయింది, ఎంతో కొంత కోల్పోయింది. దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అందుకే మీకు బీఆర్ఎస్ వ్యవహారం కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ మహారాష్ట్ర వాళ్ళు గోల చేస్తున్నారు. సో క్యా హువా, కేసీఆర్ కిధర్ హై, अपॉइंटमेंट नहीं दे रहे, क्या कुछ भी नहीं बोल रहे, कंटेस्ट कर रहे नहीं कर रहे, నాకు नहीं करते बोले तो हम और एक पार्टी देखते ना. వాడికి ఏం అర్థమవుతలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక బీఆర్ఎస్ నాయకుడు నాకు కూడా ఫోన్ చేశాడు. సాబ్ ఆప్ కుछ बोलिए साहब, क्या होता, बीआरएस रहते क्या नहीं रहते क्या, बीआरएस कंटेस्ट करते नहीं करते, नहीं तो हम और एक पार्टी देख लेंगे అంటే కానీ మరి కేసీఆర్ అడగచ్చు కదా అని నేను అన్నా. ఓ కేసీఆర్ नहीं मिल रहे ना साहब, क्या करना, कोई भी नहीं बोल रहे అంటున్నాడు. సో ఎవరు చెప్పడం లేదు, ఏం చేయాలని అర్థం కావడం లేదు అని మహారాష్ట్రకు చెందిన నాయకులు, ఒరిస్సా నాయకులు వాపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఇందులో కొంతమంది ఆల్రెడీ సర్దుబాటు కూడా చేసుకున్నారు. ఇప్పుడు గిరిధర్ గొమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి కాంగ్రెస్లో చేరినట్టున్నారు. సో కాంగ్రెస్లోనో బీజేపీలో చేరిపోయాడు ఆయన. సో అందువల్ల వాళ్ళు అంటే ఆ పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్కి ఉంది. సో అందువల్ల తెలంగాణ అస్తిత్వం పార్లమెంట్లో మేమే కొట్లాడగలం అని తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగా మళ్ళీ అస్తిత్వవాద రాజకీయాలకు టీఆర్ఎస్ సిద్ధపడుతోంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా ఎత్తుగడేస్తోంది. అందుకే ఆ నంది అవార్డులకు గద్దర్ అవార్డులను పేరు పెట్టారు. కారణం మనందరికీ తెలుసు, కేసీఆర్ గద్దర్ పట్ల చూపిన అగౌరవం. అలాగే టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మనందరికీ తెలుసు కోదండరామ్ను ఎలా దూరం పెట్టారని. ఆయన జేఏసీ చైర్మన్, జేఏసీలో జిల్లా స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఆయన వాళ్ళు ఉన్నారు. అందువల్ల జేఏసీ చైర్మన్ అయిన కోదండరామ్ ఈ 10 ఏళ్ళుగా ఏం కాలే. సో ఆయన రోడ్డు మీద పోరాటమే మిగిలింది ఆయనకు. సో అందువల్ల జేఏసీ చైర్మన్ కోదండరామ్కి ఎమ్మెల్సీగా ఇవ్వడం, జయ జయ హే తెలంగాణ అన్న పాట రాష్ట్ర గీతం అవుతుందని ఉద్యమకాలంలో అనుకున్నారు. కానీ ఆ క్రెడిట్ మరి ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకున్నారో తెలియదు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు రాష్ట్ర గీతం డిమాండ్. అందువల్ల ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడంతోనే అందశ్రీ రాసినటువంటి ఆ పాపులర్ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సో ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని సంబంధించినటువంటి సింబల్స్ను కేసీఆర్ డిజోన్ చేసుకున్నాయని వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఓన్ చేసుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వవాద రాజకీయ వ్యూహం కేసీఆర్ పండుతుంటే దానికి కౌంటర్ వ్యూహం కాంగ్రెస్ పండుతుంది. సో ఈ కాంటెక్స్ట్లోనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చింది. చాలా ఇది ఒక విచిత్రమైన ఇష్యూ. సో కృష్ణా నదీ జలాల నిర్వహణను కేఆర్ఎంబికి ఇచ్చేశారని బీఆర్ఎస్ అంటుంది, ఇవ్వలేదని కాంగ్రెస్ అంటుంది. ముఖ్యమంత్రి ఇవ్వలేదంటున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఇవ్వలేదంటున్నాడు, ఇచ్చాము అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అదేమన్నా అది ఒక మొబైల్ ఫోను నా దగ్గర ఉంది లేదా నీ దగ్గర ఉంటుంది, లేదు నా దగ్గర ఉందని నువ్వనుడు, నీ దగ్గర ఉందని నేననుడు, ఎట్లా సాధ్యమైతే చెప్పు. అది కనబడుతుంది కదా, మొబైల్ ఫోనే కదా, నేనే పట్టుకొని ఉన్నా కదా. అది కేఆర్ఎంబి అదేమైనా అభూత కల్పన. కానీ కృష్ణా నది నది ఎవరి చేతులు ఉందో తెలియదా. సో దాని మీద విచిత్రమైన రాజకీయం. సో కృష్ణానది బోర్డు పరిధిలోకి పంపించారు ప్రాజెక్టులన్నీ. అయ్యవి ప్రాజెక్టులు ఎవరు కంట్రోల్ చేస్తారో కనబడదా? కేఆర్ఎంబి అధికారులు కంట్రోల్ చేస్తారా, లేకుంటే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంటల్ కంట్రోల్ ఉంటుందా? అందరికి కనబడుతుంది కదా. దీంట్లో ఎందుకింత రాద్ధాంతం? అసలు విషయం ఏంటంటే కృష్ణానది జలాల పంపిణీ కాలేదు. ఎందుకంటే
తెలంగాణ ఏర్పాటు సమయానికి ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీ చేసేసింది. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు, ఎందుకంటే అది మనకు నష్టదాయకంగా ఉంది. దానికి అంతకుముందు ఉదాహరణకు బచావత్ ట్రిబ్యునల్లో మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండే, అంటే లిబర్టీ టు యూజ్ ద సర్ప్లస్ వాటర్స్. కానీ ఆ స్వేచ్ఛను కాస్త తొలగించి ఆ మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. అలాగే రివర్లో ఉండే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అంచనా వేయడంలో కూడా బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ అంచనాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు. అలాగే కృష్ణానది పైన కర్ణాటక కట్టిన అక్రమ ప్రాజెక్టులకు కూడా సక్రమం చేస్తూ కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ వాటర్ ఎలకేట్ చేసింది. సో ఈ కారణాల రీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వాదన ఏంటి అంటే కృష్ణానదీ జలాల ఏ నదీ జలాల పంపిణీ అయినా ట్రిబ్యునల్ ముందు ఒక రాష్ట్రంగా పార్టీగా ఉంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతమేమో తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది, కృష్ణా జలాల్లోమో వాటా తెలంగాణకు ఉండదు, అందువల్ల ఇది మాకు నష్టం అవుతుంది అనేది మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి వాదన తెలంగాణ. అందుకొరకే అసలు తెలంగాణ వాదమే నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదిక మీద వచ్చింది. అందువల్ల తెలంగాణ వచ్చాక కృష్ణానదీ జలాల్లో మా వాటా తేల్చండి అని తెలంగాణ అడగడం మొదలుపెట్టింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కేంద్రం ఏమన్నదంటే మీరు విత్డ్రా చేసుకోండి, మేము ఆలోచిస్తామన్నారు. తర్వాత విత్డ్రా కూడా చేసుకున్నట్టున్నారు. సో ఆ కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంత తేల్చలేదు ఇంకా. సో ఆ వాటా తేల్చక బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ దీన్ని మళ్ళీ నివేదించి దీనిపైన తీర్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది రాలేదు. ఆంధ్రప్రదేశ్ సహజంగానే దీన్ని వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టేటస్కు ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది. సో తెలంగాణ దానికి కోరుకోదు. ఈ పంచాయతీ తేలలేదు కనుక కృష్ణానదీ జలాలపైన ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పద్దు అనేది డిమాండ్. సో ఇది తెలంగాణలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల డిమాండ్. ఈవెన్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కూడా తెలంగాణలో కృష్ణానదీ జలాల వాటా విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ ఒక రకంగా వాదిస్తుంది, ఆంధ్ర కాంగ్రెస్ ఆంధ్ర బీజేపీ ఇంకో రకంగా వాదిస్తుంది. ఎందుకంటే అది ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాటర్ అవసరాలు కనుక. సో దీన్ని బట్టి చర్చ మొదలైంది. అందువల్ల దీనిపైన కృష్ణా రివర్ ప్రాజెక్టులను అప్పజెప్పారనే అంశం తీసుకొని కాంగ్రెస్ను ఎదుర్కోవాలి అన్నది బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం. అందుకొరకు నల్గొండలో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. అంటే తెలంగాణ ప్రజల నీటి హక్కుల్ని కాంగ్రెస్ అంత నాశనం చేసింది, వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణ ఉద్యమమే కాంగ్రెస్ ప్రభుత్వాల అన్యాయం నుంచి పుట్టింది. అందువల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ నీటి హక్కులు వదిలేస్తుంటే తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకే పుట్టిన టీఆర్ఎస్ మాత్రమే దీన్ని కాపాడుతుంది అన్న ఒక పొలిటికల్ నరేటివ్ను పార్లమెంట్ ఎన్నికల్లో పంపించడం టీఆర్ఎస్ లక్ష్యం. అందుకే నల్గొండను వేదికగా చేసుకొని ఈ రాజకీయం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్గా అసలు మేము కేఆర్ఎంబి ఇవ్వలేదు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇవ్వలేదు, అసలు ఈ ప్రాజెక్టులకు వదిలేసింది కేసీఆరే, తక్కువ నీళ్ళ వాటర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కేసీఆరే. అందువల్ల కృష్ణానదీ జలాల్లో సరైన వాటా కొరకు 10 ఏళ్ళుగా కేసీఆర్ ఏం చేశాడు అని వాళ్ళు కౌంటర్ మొదలుపెట్టారు. దాంతోపాటు మేడిగడ్డ కూలిపోవడము, సుందిల్లా అన్నారం సమస్యాత్మకం కావడంతో ఆ అవినీతి ప్రాజెక్టులు కట్టారు అనే అంశాన్ని వీళ్ళు తీసుకెళ్ళారు. అందువల్ల ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయా పార్టీల పొలిటికల్ నరేటివ్లో భాగం ఇది. ఎత్తుకు పై ఎత్తు లోక్సభ ఎన్నికల సాక్షిగా అంటే ఓవరాల్గా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రేపు మేడిగడ్డకు అసెంబ్లీలో బృందం పోతున్నారు, 40 బస్సుల్లో వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, మేము రాము అని. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ ఎట్లా వస్తారు? ఇప్పుడు మేడిగడ్డ కూల్చింది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవును కూల్చింది అంటారా? సో బీఆర్ఎస్ పైననే అటాక్గా మేడిగడ్డ పట్టుకెళ్తుంటే బీఆర్ఎస్ రాదు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇది ముందు నువ్వు వెనుక పోయేది. ఎందుకంటే మేడిగడ్డలో అవినీతి జరిగింది అని బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్తో కలిసి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు. అందువల్ల వాళ్ళకు గందరగోళంలో వాళ్ళు పడ్డారు. అలాగే కేఆర్ఎంబి విషయంలో కూడా వాళ్ళకి అదే గందరగోళం. దానికి ఏమనాలి, ఇప్పుడు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్పిందా అప్పచెప్పలేదు చెప్పచ్చు కదా. కేఆర్ఎంబితో ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ చెప్పించవచ్చు కదా. కేఆర్ఎంబి ఏమి ఇంటర్నేషనల్ బాడీ కాదు కదా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. సో ఆ బోర్డు ఎక్కడుంటుంది, అదేమి అమెరికాలో ఉండదు, న్యూయార్క్లో ఉండదు, జెనీవాలో ఉండదు కదా. సో అందువల్ల కానీ బీజేపీ ఏంటంటే అది చెప్పించదలుచుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దానిపైన వాళ్ళు కూడా సందిగ్ధ పరిస్థితి. సో అందువల్ల అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య బలమైన కంటెస్టేషన్ కేఆర్ఎంబి పైన మేడిగడ్డ పైన ఉంటే అందులో బీజేపీ ఎక్కడా ఫిగర్ కావడం లేదు. బీజేపీ ఏం చెప్పాలి, మేడిగడ్డలో అవినీతి జరిగింది అంటే కాంగ్రెస్ చెప్పింది, కొత్తగా చెప్పింది ఏం లేదు. లేదు జరగలేదు అని అనలేదు, ఎందుకంటే వాళ్ళే మొదటి నుంచి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పలేదు ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ బెనిఫిట్, పోనీ అప్పచెప్పింది అంటే బీఆర్ఎస్ బెనిఫిట్. ఏం చెప్పాలి వాళ్ళు. సో అందువల్ల ఈ రెండు ఇష్యూల మధ్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పాలిటిక్స్ పీక్ వెళ్తే బీజేపీకి ఒక రకమైన సందిగ్ధావస్థ, ఎటు పోవాలా అటు పోవాలా, ఎటు పోకుండా ఇరలవెంట అవుతున్నామన్న బాధ. ఎందుకంటే ఈ మేడిగడ్డ విషయమైనా రేపు కృష్ణా రివర్ బోర్డు అయినా పరిష్కరించాల్సింది కేంద్రం కూడా, ఎందుకంటే ఇందులో కేంద్రం తన పాత్రను వదిలేసుకోలేదు. సో ఎందుకు కేంద్రం పరిష్కరించలేదు, ఇప్పుడు అటు ఇటు పోయి ఆఖరి బీజేపీకి వస్తుంది కదా. అయ్యా మరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తీర్చి ఎందుకు తెలుస్తారు. ఇప్పుడు పోలవరం విషయంలో అధికారంలోకి వచ్చిన వితిన్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే పోలవరం ముంపు మండలాల్ని క్యాబినెట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్కు తరలించింది మోడీ ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే విధంగా పోలవరం ముంపు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కనుక వాటిని సీలేరు జల విద్యుత్ కేంద్రంతో సహా తీసుకెళ్ళి ఆంధ్రాకి అప్పచెప్పారు. సో ఆంధ్రాకి అప్పచెప్పడం వల్ల తెలంగాణ ఇప్పటికీ మేము నష్టపోయామని చెప్తున్నారు. మరి అది చేసినప్పుడు ఈ కృష్ణానది జలాల వాటా ఎందుకు తేల్చరు అంటే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే పనోమో ఆగమేఘాల మీద ఫస్ట్ క్యాబినెట్లో ఎజెండాలు కూడా పెట్టకుండా చేసేశారు. మరి తెలంగాణకు సంబంధించిన అంశం పైన ఎందుకు చేయరు అనే ప్రశ్న పదే పదే తెలంగాణ బీజేపీని వేధిస్తుంది. సో మీరు ఎందుకు మరి కృష్ణా జలాల వాటా తేల్చలేదు. ఇప్పుడు తెలంగాణ ఈ కేఆర్ఎంబి అనే చిన్న ఇష్యూ, ప్రాజెక్టులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన ఉంటుందా, తెలంగాణ ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, అల్టిమేట్గా నీళ్ళే కదా. బోర్డు ఎవరు ప్రాజెక్టులు ఎవరు మేనేజ్ చేస్తేంది, అడ్డగోలుగా నీళ్ళే తీసుకెళ్ళలేరు. ఎందుకంటే ప్రాజెక్టు మా చేతిలో ఉంది కనుక మొత్తం మేము వాడేస్తామన్నారు కదా, అది అది సాధ్యమే కాదు. సో అది టెక్నికాలిటీ, బోర్డు ప్రాజెక్టుల నిర్వహణ ఎవరి చేతిలో ఉంది అని. ప్రాజెక్టుల నిర్వహణ మా చేతిలో ఉంది కనుక మొత్తం మేమే వాడేస్తాం తోడేస్తాం అంటే ఒప్పుకుంటారా, ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇప్పుడు మా దగ్గర ఒక కరెంట్ ప్లాంట్ ఎన్టీపీసీ ఉంది, అక్కడికి వెళ్ళి కరెంట్ మేము మోనీయం వేరే రాష్ట్రానికి అనగలమా, సింగరేణి బొగ్గును తెలంగాణలో వాడతాం బయటికి మోనీయం అని అంటానమ్మా. సో కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ మా ఆంధ్రప్రదేశ్లో మొదలు ఇవ్వాలి, తర్వాత బయటికి పట్టుకోపోవాలి ఆంధ్రప్రదేశ్ అనగలదా. హైదరాబాద్కి అస్సలు లేదా కృష్ణా గోదావరికి వేసిన గ్యాస్. అందువల్ల ఇది అదేమి బోర్డు ఎవరి చేతిలో ఉన్నా నీళ్లు వాడకంలో ఇష్టం వచ్చినట్టు సాధ్యం కాదు. కానీ అదొక టెక్నికల్ అంశం ఆధారంగా చేసుకొని రాజకీయం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే కృష్ణా నదిలో వాటాల సంగతి కదా. అసలు విషయాన్ని బీజేపీ తేల్చాలి, కేంద్రం తేల్చాలి, వేరేటోడు ఎవరు తేల్చలేడు. అది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాగో పోరు సార్ మీరు అన్నట్టు, కానీ బీజేపీ పోకుంటే బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ కూడా గ్యారంటీగా కాంగ్రెస్ అంటుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, మేడిగడ్డలో అవినీతి జరిగింది ఇంతకాలం అన్నారు, మరి అవినీతి జరిగిన దానికి మరి ఎందుకు రావడం లేదు, ఈ ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది. అంటే కిషన్ రెడ్డి దానికి ఇచ్చిన వివరణ మేము ఇద్దరికి పోయాం మళ్ళీ ఎందుకు ఓడు అని. కిషన్ రెడ్డి పోయాడు, ఎమ్మెల్యేలు పోలే కదా. ఇప్పుడు ఇలా బీజేపీ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళారు మేడిగడ్డకు. సో ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వెళ్తలేరు, కిషన్ రెడ్డి వెళ్ళాలని అవసరం లేదు, ఓకే ఆయన ఇద్దరికే వెళ్ళొచ్చాడు, కానీ ఈ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కదా. మరి వీళ్ళు ఎందుకు వెళ్తలేరు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో వీళ్ళు వెళ్ళి వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ అర్థమవుతుందా సాధారణ ప్రజలకు, మన ఏం సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఇప్పుడు మనకేమర్థమవుతుంది, నిజంగా కూడా వెళ్ళినా కూడా అది మోర్ సింబాలిజమే, పొలిటికల్ పోస్టరింగే తప్ప సివిల్ ఇంజనీరింగ్ ఒక డ్యాము దాని సేఫ్టీ, అది మేడిగడ్డ కూలిందా వంగిందా వంగలేదా, అది ఎక్స్పాన్షన్ ఫాల్ట్ లైన్సా, నిజంగానే కిందకెళ్ళి ఇసుక కొట్టకపోయిందా, ఇవన్నీ ఆ విజ్ఞానం ఆ సివిల్ ఇంజనీరింగ్ అనుభవం ఉంటే తప్ప చెప్పగలం తప్ప
వేరే వాళ్ళు ఎవరని చెప్పలేము, ఎంత తెలివినా చెప్పలేము. ఇట్స్ ఎ ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్. ఏ పొలిటీషియన్ పోయినా చెప్పగలుగుతాడా? సో వాళ్ళు చెప్పగలిగిన రాజకీయ స్టేట్మెంటే ఇస్తారు చూసిన తర్వాత కూడా. ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. మనకేమర్థమవుతుంది, ఇప్పుడు పేషెంట్ని చూస్తే నువ్వు నేను చెప్పగలమా రోగం ఏదో, అదే డాక్టర్ చెప్పగలడు. దట్స్ ఎ సైన్స్, అదే డిఫరెంట్ సైన్స్ కదా. సో అందువల్ల మేడిగడ్డకు నేను పోయినా నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మేడిగడ్డకు లో ఏం జరిగిందని ప్రాజెక్ట్ చూస్తే అర్థమవుతుందా మనకు? పొలిటికల్ షో. సో అది పొలిటికల్ పోస్టరింగ్, షో అని కావట్లేదు పోస్టరింగ్. సో అందరు వెళ్ళారు ఇప్పుడు. సో వరద నష్టాన్ని విమానం నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అలా అలా తిరిగి అంచనా వేస్తారు. సో హెలికాప్టర్లో వెళ్ళి వరద నష్టం పూర్తిగా అర్థమవుతుందా? సో అదొక పొలిటికల్ పోస్టరింగ్ తప్పనిసరి పరిస్థితి. ఆ పొలిటికల్ పోస్టరింగ్ బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి? వెళ్తే కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ పైన అటాక్ చేసినట్టుంది, వెళ్ళకపోతే బీఆర్ఎస్తో కలిసి మేడిగడ్డలో అవినీతి అన్నారు, మనం మాట్లాడతలేరంటారు. ఈ అవినీతిలో కేంద్రం కూడా భాగస్వామి, లేకపోతే ఎందుకు రారు అనే ప్రశ్న ఎదుర్కోవాలి. అందువల్ల బీజేపీకి మాత్రం సమస్యగా మాత్రం మారుతుంది. ముందు ఈ పెరిగి సార్, ఇంకొక ముఖ్యమైన వార్త, కాంగ్రెస్ మొన్న ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ కొలువుల ఖాళీలు 30,000 మనకు లెక్కలు చూపిస్తున్నాయి. నిన్న ఒక ఆంగ్లపత్రిక హైలైట్ చేసింది ఈ వార్తను. అంటే చూశాను నేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆ పత్రిక. అంటే వారు అది ప్రభుత్వం చెప్పాలి, టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిందే ఫైనల్ కాదు కదా. వారు ప్రభుత్వ వర్గాలను ఉట్టంకిస్తూ 25,000 నుంచి 30,000 ఉద్యోగాలే ఉన్నాయి అని. అంటే మరి బిస్వాల్ కమిటీ, పే రివిజన్ కమిటీ 196,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. సో అందులో కొన్ని ఉద్యోగాలు రిడెండెంట్ అయ్యాయని. అంటే ఉదాహరణకు టైపిస్టు, స్టెనోగ్రాఫరు, సో ప్రభుత్వంలో డ్రైవర్లు, ఇవన్నీ కూడా రిడెండెంట్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక స్టెనోగ్రాఫర్లు అవసరాలు లేవు, టైపిస్టులు అవసరాలు లేవు. అలాగే మీకు ప్రభుత్వ వాహనాలకు ఇప్పుడు డ్రైవర్లు, ప్రభుత్వ వాహనాలే తగ్గిపోతున్నాయి, కాంట్రాక్ట్ మీద పెట్టేసుకుంటున్నారు. సో ఎందుకంటే ప్రభుత్వ డ్రైవర్కి ఇచ్చే శాలరీలో సగంతో కారే పెట్టుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కారు కావాలంటే ఒకప్పుడు గవర్నమెంటే కారు కొని గవర్నమెంట్ ఒక డ్రైవర్ని ఇచ్చేది. ఆ డ్రైవర్కు సీనియర్ డ్రైవర్ అయితే ఆ డ్రైవర్కు 60,000 జీతం, తర్వాత పెన్షన్, ప్రతి పిఆర్సీ, ఇది తడిసి మొప్పడవుతుంది. దానికన్నా ఒక 30,000 పెట్టేస్తే కారు వాడే నెలకు రెంట్కు పెట్టేస్తాడు, హైరింగ్ అవుతుంది. ఈ ట్రెండ్ పెరిగిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ డ్రైవర్లు అవసరాలు లేవు. సో ఇలాంటి రిడెండెంట్ పోస్టులు చాలా కలిపి వాళ్ళు 1,96,000. ఎందుకంటే బిస్వాల్ కమిటీ చెప్పింది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం గవర్నమెంట్లో 61% మాత్రమే పనిచేస్తున్నారు. అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్లో 61% మాత్రమే పనిచేస్తున్నారు, మిగతా 39% ఖాళీలుగా ఉన్నాయని. సో కానీ సమస్య ఏంటంటే ఇలాంటి పోస్టులు, రిడెండెంట్ పోస్టులు ఉంటాయి అందులో. సో అన్ని పోస్టులు నింపకపోవచ్చు, అవసరాలు బట్టి, సందర్భాన్ని బట్టి నింపుతారు. ఎందుకంటే సాలరీ అండ్ పెన్షన్ బిల్లు చాలా ఎక్కువ ఉందని ఇటీవల వైట్ పేపర్లో కూడా పేర్కొన్నారు. సో అందులో కొత్త పిఆర్సీలు, సమస్య ఏమవుతుంది ప్రభుత్వాల కంటే, పిఆర్సీలు వస్తున్నప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతుంటాయి. సో దానితో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకొని ఆ ఖర్చు నియంత్రించుకునే పని చేస్తుంది ప్రభుత్వాన్ని. సో ఈ పనిలో భాగంగా కొత్త నియామకాలు చేయకపోవడము, వేకెన్సీస్ అలాగే ఉంచేయడము అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ సాలరీ పెన్షన్ బిల్లు నియంత్రించుకునే క్రమంలో జరుగుతున్న వ్యవహారం ఇది. సో అందువల్ల శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నా, శాంక్షన్ పోస్టులు ఉన్నా నింపడం లేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద సవాలే. ఆ 2 లక్షల ఫిగర్ ఇచ్చారు. సో ఆ 2 లక్షల ఫిగర్ బహుశా బిస్వాల్ కమిటీ ఆధారంగా ఇచ్చి ఉండాలి. అందులో 196,000 అన్నారు కనుక వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అయితే ఒక అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, మీకు కేసీఆర్ 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళు చేశారు. దానివల్ల రిటైర్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ మొదలవుతుంది అంటున్నారు. సో అందువల్ల ఆ రిటైర్ అయిన పోస్టులు కూడా వేకెన్సీస్ ఖాళీ అవుతాయి. సో ఆ వేకెన్సీలను కూడా వీళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా క్యాలిక్యులేషన్. ఇవి కాకప్పుడు ఆర్టీసీ, పోలీసు, మీకు పబ్లిక్ అండర్టేకింగ్, జెన్కో, ట్రాన్స్కో, ఇలాంటి అనేక ఉద్యోగాలు కూడా ఇందులో కలుపుతారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం రాష్ట్ర సచివాలయంలోనో కలెక్టరేట్లోనో ఉద్యోగాలు కాదు. సో అందువల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుంది కదా, మాకు శ్వేతపత్రం ఇవ్వాలి, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అని అడుగుతున్నారు కదా. సో ఆ డిమాండ్ వస్తుంది, ఇది ఒక ఛాలెంజ్. అయితే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతామన్నారు, కానీ ఒక 50,000 నింపి మిగతా నింపకపోతే ప్రజలు రోడ్డు మీదకి రాడు. ఎందుకంటే ప్రాసెస్ మొదలైంది.
దారి పడిందా లేదా అని చూస్తారు. అలా అంటే బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి ఇస్తానని 2018లో చెప్పింది, 23 వరకు ఇచ్చింది ఆ నిరుద్యోగ భృతి. సో ఇవ్వలేదు కదా, అమలు చేయలేదు కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య 2014లో చెప్పారు, 2023కి వచ్చేవారు కూడా అమలు కాలే కదా. అందువల్ల ఏ ప్రభుత్వమైనా పథకాలను 100% అమలు చేయదు. సో ఆ అమలు జరిగే ప్రక్రియ మొదలైతే ప్రజలు సంతృప్తి చెందుతారు. సో 5 ఏళ్ళు కదా ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం. ఒక ఎలక్షన్స్లో కనుక, పొలిటికల్స్లో కనుక అట్రాక్టివ్గా ఉండటానికి ఏడాదిలో మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అన్నారు. అందువల్ల అది ఆ నెంబరు 5 ఏళ్లలో నింపినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించినట్టే. రైట్. సేమ్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల హామీకి చట్టబద్ధత ఏదని హరీష్ కామెంట్ చేసినట్టున్నారు. ఇప్పుడు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా పథకం అమలు అవుతుందా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బంగారు తల్లి చట్టం అని వచ్చింది. సో పుట్టిన బిడ్డకు ఇంత సాయం చేస్తా ఆడబిడ్డకు అని. నేను ఆ బంగారు తల్లి చట్టం పైన జరిగిన చర్చలో పాల్గొన్న అసెంబ్లీ కౌన్సిల్లో దానికి అనుకూలంగా ఓటు వేసిన. ఏం జరిగింది, బంగారు తల్లి ఎక్కడ పోయిన చట్టం అయి కూడా ఆ చట్టం మరి ఆ రిపీల్ కూడా అయిందో లేదు, ఆ చట్టం అట్లే ఉన్నదో కూడా తెలియదు. ఆ చట్టం ఏమైంది, కొత్త రాష్ట్రం విడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం పార్టీ మారింది, బంగారు తల్లి పోయింది. సో అందువల్ల అల్టిమేట్గా చట్టం జరిగినా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్పెషల్ సబ్ ప్లాన్ ఏమైంది, దాన్ని ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు. ట్యాంక్ బండ్కు రిపేర్లకు వాడినా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఎందుకంటే ఎస్సీలు ట్యాంక్ బండ్ మీద నడుస్తలేరా అని. సో ఇప్పుడు ఆర్టీసీకి నిధులు కేటాయించినా అది ఎస్సీ ఎస్టీ ప్లాన్, ఏం ఆర్టీసీలో ఎస్సీలు పోతలేరా, సో ఎస్సీలు కొరకు ఖర్చు పెట్టినట్టు కాదా అది అని. సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా చట్టం చేశారా లేదా అనేది టెక్నికాలిటీ. చాలా చట్టాలు అమలు కూడా కావు కదా. సో పథకం అమలైందా లేదా అన్నదే క్రైటీరియా. నువ్వు చట్టం చేసి అమలు చేయలేదు ఏం లాభం, చట్టం చేయకుండా అమలైంది అనుకోండి అది పథకమే కదా, చట్టం చేయాలని అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో దానికి కొంత రాజకీయంగా అట్రాక్టివ్గా ఉండటానికి అంటారు. సో పథకాలకు చట్టమే, దళిత బంధు చట్టం వచ్చిందా, రైతు బంధు చట్టం వచ్చిందా, రాలే కదా. సో దేనికి చట్టం వచ్చింది, రైతు బంధు డబుల్ బెడ్రూమ్ చట్టం వచ్చిందా, ఇవన్నీ పథకాలు చట్టాలు అలాగే వీటి ఎన్నిటికీ. మరి దళిత బంధు చట్టం రాలే, డబుల్ బెడ్రూమ్ చట్టం రాలే, రైతు బంధు చట్టం రాలే, దేనికి చట్టం రాలే కదా. నాకు తెలిసిన వరకు కళ్యాణ లక్ష్మి కూడా చట్టం ఉన్నది, చట్టమే జరుగుతుంది. సో చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చట్టాలే రాలేదు కదా. చట్టాలు రాకపోయినా అమలైనాయి కదా. రైతు బంధు మన అకౌంట్లో వల్లేదా, రైతు బంధు చట్టం లేకపోయినా. సో అందువల్ల చట్టం చేయడము చేయకపోవడం అనేది టెక్నికల్ అంశం. అయితే అధికారంలో ఉన్నవారు ఆ హామీ ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతారు, అడగకుండా ఎందుకుంటారు, వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది కదా. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి, అల్టిమేట్గా ఆ పథకం అమలైందా లేదా అనేది క్రైటీరియా, చట్టం చేశారా లేదా అనేది క్రైటీరియా కాదు. రైట్. చివరిగా సరే మనకు టైం కూడా అయిపోతున్నది. పొలిటికల్కు ఆసక్తికరమైన చర్చ. కేసీఆర్కి నిన్న మన చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. నిన్న బొంతు రామ్మోహన్ అన్ని పథకాలు కాంగ్రెస్లో చేరుతున్నారనే రాశారు. అంటే ఇదంతా చేరికల కాలం. సీఎంకు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు రోజు పోయి కలుస్తున్నారు. నిన్న కాకమన్నా హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కలిసారు. జయనాడు సార్ అఫీషియల్గా. అంటే బీఆర్ఎస్ 2014 గెలిచిన తర్వాత తమకు బలం లేని ప్లేసెస్ పొలిటికల్ జాగ్రఫీ అంటారు. ఒక మ్యాప్, తెలంగాణ మ్యాప్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం, హైదరాబాద్లో వీక్ ఉన్నాం. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు తీసుకున్నారు. రంగారెడ్డి వీక్ ఉన్నాం, అక్కడ పట్నం మహేందర్ రెడ్డి లాంటి నేతలు తీసుకున్నారు. ఖమ్మం వీక్ ఉన్నాం, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నారు. సో ఇలా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం అనేది గుర్తించి అక్కడక్కడికి వెళ్ళి నాయకుల్ని తీసుకోవడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. సో అలా ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా కూడా బీఆర్ఎస్లో చేరారు. సో ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ జాగ్రఫీ తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకొని మనం ఎక్కడ వీక్ ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నారు కనుక అక్కడ ఎవరు చేర్చలేరు, ఎవరు చేర్చుకుంటలేరు గమనిస్తే. కానీ ఎక్కడ వీక్ ఉన్నాం, మనము హైదరాబాద్లో వీక్ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ ఏమో వచ్చినట్టుంది, ఇవేం రాలేదు. సో ఇక్కడ ఎవరిని కలుపుకోవాలి, ఎవరు కలిసితే వాళ్ళని కలుపుకుంటూనే ఉంటారు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంటుంది.
ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అదే కదా. ఒక దశలో ఉద్యమ కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది టీఆర్ఎస్. అలాంటిది 99 సీట్స్ గెలుచుకుంది. ఎట్లా సాధ్యమైంది? ఇలా అందరూ చేరితేనే కదా సాధ్యమైంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు 100 సీట్లు టార్గెట్ చేస్తారు. రావాలంటే హైదరాబాద్లో ఉన్న బలమైన నాయకులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ తీసుకుంటారు. అందులో రకరకాల అసంతృప్తులు ఉంటారు. ఇప్పుడు రామ్మోహన్ ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్యే సీటు ఆశించాడు, మనందరూ తెలుసు కదా. మల్కాజిగిరి అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఏమండి మల్కాజిగిరి పార్లమెంట్ ఇప్పుడు అడుగుతాడు. సో అలా అక్కడ అసంతృప్తి చెందిన వాళ్ళు ఇటు వస్తారు. సో అలా ఇప్పుడు వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఈవెన్ గత తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు, గత కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవా హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు రాజ్యసభకు 3వ అభ్యర్థిని పెడితే తేలిపోతుంది వ్యవహారం. సో 3వ అభ్యర్థిని పెట్టారంటేనే మనకు అర్థమవుతుంది. ఇక అప్పుడు టీఆర్ఎస్కి మాత్రం కేసీఆర్ మాకు చెప్పేళ్ళండి అని అన్నాడు. అలాగే మరి రామ్మోహన్ చెప్పిండో చెప్పలేదో తెలియదు. అలాగే మీరు పబ్లిక్గా కలవండి, ప్రైవేట్గా కలవకండి అంటున్నారు. సో ఎమ్మెల్యేలు కలుస్తానో వాళ్ళకి కారణం చెప్తున్నారు, మా కాన్స్టిట్యున్సీ సమస్యలు తీసుకుని పోయామని. మనం మేయర్ కలిసారండి, విజయలక్ష్మి మేయర్ గారు. అంటే అదే ఇప్పుడు అంటే మేయర్ సీఎం అనేది ఒక డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మేయరే చేరాలి అంటే ఇక కేశవరావు చేరాలి. సో అందువల్ల ఎవరు చేస్తారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు కలిసిన టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు మనకు ఊర్లో దొంగలు పడతారని వార్తలు వస్తే, సో ఎవడు తలుపు కొట్టినా పిల్లి తప్పుడైనా కూడా అమ్మ దొంగ అంటారు. సో మా ఊర్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం, దొంగలు పడుతున్న సీజన్లో మా నానమ్మలు పోతే టెన్షన్ ఏ సౌండ్ వచ్చినా అమ్మో దొంగలు భయం అయ్యేది. సో అట్లా భయం అవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ టెన్షన్. ఎవరు సీఎంను ఎందుకు కలిసినా, సో ఏ పనితో కలిసినా వీళ్ళు వెళ్ళిపోతారేమో అందుకే ఒక వైరాగ్యంలో కట్ చేస్తున్నారు. పోయేటోడు పోతాడు, ఉండేటోడు. అందుకే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు కదా సార్. అదే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు. ఏం చేస్తారు మరి, ఈ టెన్షన్ ఎంతకాలం భరిస్తారు, బీపీ పెరుగుతూనే ఉంటుంది కదా. ఇక వాళ్ళు ప్రిపేర్ అవుతారు, పోయేటోడు పోతారు, ఉండేటోడు ఉంటుంది, సహజమే కదా. మనం కూడా అదే పని చేసినాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే కదా ఇదంతా. సేమ్ డే సార్ కొన్ని పథకాలు చేశాయి. కేటీఆర్ ఈ వలసలపై చేతులు ఎత్తేసారా? చేతులు ఎత్తే తప్పదు కదా, వీళ్ళు చేసిన పని కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమి అనటట్లేదు, ఎందుకంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది లాక్కున్నారు. తెలంగాణ కొరకు రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టాడు కదా. సో ఒరిజినల్ తెలంగాణ వాదులు మమ్మల్ని పక్కకు పెట్టి, అంటే యూటీ బ్యాచ్ ఉంటుంది, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, ఓటీ బ్యాచ్, ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్. సో మమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళు ఇతర పార్టీ నాయకులను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టాడు. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీనివాస్ గౌడ్, నాయన నరసింహారెడ్డి బహిరంగంగా అన్నారు ఈ మాట. సో మేము ఎవరైతే మమ్మల్ని ఉరికిచ్చారో, మా మీద కేసులు పెట్టారో వాళ్ళ దగ్గరికి మేము చేతులు కట్టుకొని వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యే వరకు అది మర్చిపోయాడు అనుకోండి, వాళ్ళతో కలిసి ఉన్నాడు మళ్ళీ. సో ఆయన మంత్రి పదవి ఇవ్వక ముందు అన్నమాట ఇది. మంత్రి పదవి ఇచ్చినాక మళ్ళీ వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోయాడు. సో ఆయన ఎవరి గురించి అయితే కామెంట్ చేశారు అంటే తెలుగుదేశం నేపథ్యం ఉండి కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళతోనే కలిసి మంత్రి అయ్యాడు. మళ్ళీ మంత్రి అయిన తర్వాత పంచాయతీ ఏముంటుంది, మనం అందరం ఒకటే కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ చేసిన పని కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తాడు. చేస్తే నేరమవుతుందా? ప్రజలు ఏమంటారు, నువ్వు చేయలేదా అంటారు, నువ్వు చేసిన పనియే కదా అంటారు. నీవు చెప్పిన విద్య నిర్దాక్ష ఎందుకు వచ్చింది సామెత. సో కేసీఆర్ చెప్పిన విద్య ఆయన బాటలోనే వీళ్ళు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. సో అది కాక వీళ్ళు చేసిన బీఆర్ఎస్ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, ఎలక్షన్ అయిపోయిన 2 రోజుల నుంచి మొదలుపెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అరే అన్న తర్వాత కాంగ్రెస్లో ఏం చేయాలి? ఇక మంచిది బై, థ్యాంక్ యూ వెరీ మచ్, మా ప్రభుత్వం కూలనియండి, ఏది జరుగుతుంది, మర్ఫీస్ లా అని ఉంది, ఇఫ్ సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. సో ఏదో అవుతుంది అని వేదాంతం పలుకుంటా కూర్చుంటారా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ. సో తాత్విక చింతనలో మునుగుతారా? కర్మ ఫలాన్ని ఎవరు అయినా అనుభవించక తప్పదు. పూర్వజన్మలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కర్మములు చేసి ఉంటుంది, ఆ కర్మముల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తోందని ఊరుకుంటారా? భగవద్గీత ఇనుకుంటా కూర్చుంటారా? రాజకీయమే చేస్తారు, ఎందుకుంటారు? మీరు అన్నట్టు 3వ రాజ్యసభ సీటు పెడితే ఆ అభ్యర్థి మీద లెక్క తేలిపోతుంది. ఇప్పుడు 3వ అభ్యర్థిని పెట్టారంటే గ్యారంటీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి వేరేది ఏముంటుంది.
సో అయితే వాళ్ళు వస్తారని కన్ఫర్మ్ అయితే 3వ అభ్యర్థిని పెడతారు. అవును, కన్ఫర్మ్ కాకపోతే 3వ అభ్యర్థిని పెట్టారు. ఎందుకంటే 3వ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ అబాస్ పాలు కావాలి. నిన్న కూడా కొన్ని పత్రిక హైలైట్ చేస్తున్నారు సార్, ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాతే చేరికలు ఉంటాయి అది అని. అంటే ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ ఒక ఇండికేషన్. Yes. అంటే లోక్సభ ఎన్నికలకు ముందే చేరికలు కనుక ఉంటే లోక్సభ ఎన్నికల్లో బలం ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే లోక్సభ ఎన్నికల్లో మనము కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది అని. లోక్సభ ఎన్నికలకు ఇప్పుడు కొన్ని సీట్లలో వీక్ ఉన్న సీట్లలో కలిసి వస్తుంది అని. ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ ఉంది, మీకు సికింద్రాబాద్ సీట్ ఉంది. ఇక్కడ బీఆర్ ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీకి అంత బలంగా ఉంటుంది, బీఆర్ఎస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో ఇక్కడ ఎంపీ సీట్లు గెలవాలంటే ఇక నాయకులు అవసరమే కదా. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందే చేసి తన బలాన్ని పెంచుకునే ఆలోచన కూడా బహుశా చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.